ఈ సంక్రాంతికి సెకండ్ ప్లేయర్‌గా 'చిరు' వచ్చారు. సినిమా అయితే పర్వాలేదు బానే ఉంది. వింటేజ్ మెగాస్టార్ మోడ్ ఆన్ అంటే ఏం చేస్తారా అనుకున్నా గానీ, కాస్తో కూస్తో న్యాయం చేశారని చెప్పాలి. లిటరల్లీ వన్ మ్యాన్ షో అంతా. కొత్తగా ఇక్కడ ఆఫర్ చేయడానికి ఏం లేదు. సింపుల్‌గా స్టోరీ ఏంటంటే, హీరో ఒక మిడిల్ క్లాస్ మ్యాన్, హీరోయిన్ ఒక అల్ట్రా రిచ్ వుమెన్. ఇద్దరికీ నచ్చి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. యాజ్ యూజువల్ మన హీరోయిన్ ఫాదర్ ఒప్పుకోడు. అతనికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటారు. పిల్లల్ని కూడా కంటారు. తర్వాత మన హీరో ఫాదరొచ్చి, "నాది తప్పయింది. అంతా ఇంటికొచ్చేయండి" అని పిలుస్తాడు. ఇంటికి పిలిచి మరీ ఇద్దరికీ ఇగో క్లాసెస్ తీసుకొచ్చి విడిపోయేలా చేస్తాడు. తర్వాత పిల్లల్ని అడ్డుపెట్టుకొని మన హీరో మళ్ళీ మన హీరోయిన్‌తో ఎలా కలిసాడు? మధ్యలో వచ్చిన విలన్ ఎవరు? ఆ వెంకీ గౌడ ఎవరు? ఏంటి సంబంధం అనేది స్టోరీ. అవును. చాలా రొట్ట స్టోరీ. కానీ ఇక్కడ ఉన్న ఒకే ఒక్క మ్యాజిక్ ఏంటంటే చిరు యాక్టింగ్. ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్. ఫస్ట్ హాఫ్ అంతా బావుంటుంది. కానీ సెకండ్ హాఫ్ ఎక్కలేదు. ఫస్ట్ హాఫ్‌లో కాస్త అక్కడక్కడ ఆ కామెడీ పండిందనే చెప్పాలి. కానీ సెకండ్ హాఫ్ అంతా క్రింజ్ కామెడీతో నింపేశారు. ఆ మీమ్ డైలాగులు, పాత 'చిరు' మూవీ రిఫరెన్స్‌లు అన్నీ ఉంటాయి. సెకండ్ హాఫ్‌లో 'వెంకీ' ఎపిసోడ్ అయితే జీరో ఇంపాక్ట్. నన్ను మినిమమ్ ఎంటర్‌టైన్ చేయలేదు. పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే 'చిరు' టాప్ నాచ్. ఈ ఏజ్‌లో కూడా ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ డాన్స్ గాని, కామెడీ టైమింగ్ గాని ఎక్సలెంట్. 'వెంకీ' ఈస్ గుడ్. 'నయనతార' కిడ్స్ రోల్‌లో చేసిన వాళ్ళు మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ అంతా చాలా చేశారు. పాజిటివ్స్ అంటే ఆబ్వియస్‌లీ 'చిరు'. ఇంకా సాంగ్స్ కూడా బావున్నాయి. నెగెటివ్స్ అంటే ఆ సెకండ్ హాఫ్ రైటింగ్ అస్సలు బాగోలేదు. ఇంకా స్టోరీ అయితే అట్టర్‌లీ ప్రెడిక్టబుల్ అండ్ ఔట్‌డేటెడ్. ఆ విలన్ క్యారెక్టర్ కూడా చాలా వీక్‌గా ఉంటుంది. ఆ ఎస్కేప్ సీన్ అయితే చాలా ఎటకారంగా రాశారు. అస్సలు ఇంపాక్ట్ ఉండదు. ఇదే స్టోరీ, ఇదే రైటింగ్‌తో వేరే హీరోతో సినిమా చేస్తే మాత్రం పక్కా ఫ్లాప్ అవుద్ది. మినిమమ్ వర్కౌట్ అవ్వదు. డిస్పైట్ ఆల్ దీస్ నెగెటివ్స్ మూవీ సర్వైవ్ అయిందంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ 'చిరునే'. హి సింగిల్ హ్యాండెడ్‌లీ సేవ్డ్ ద ఫిల్మ్. అసలు ఆ యాక్టింగ్ గాని, డాన్సులు గాని, స్క్రీన్ ప్రెజెన్స్ గాని, కామెడీ టైమింగ్ గాని పర్ఫెక్ట్ అసలు. యెస్, నాకు అక్కడక్కడ మూవీ వర్కౌట్ అయింది. బానే అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం మినిమమ్ ఎక్కలేదు. సో, మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.